హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఫ్రెండ్స్, ఎవరైనా మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసి ఆల్ అనే ఆప్షన్ని సెలెక్ట్ చేసేసుకోండి. ఇక ఈరోజు వీడియో అయితే చాలా ఇంట్రెస్టింగ్గా ఉండబోతుంది ఫ్రెండ్స్. ఈ వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా చివరి దాకా చూడండి. ఇంకా స్టోరీలోకి వెళ్ళినట్లయితే, రామరాజు ముందు వల్లి నిజస్వరూపాన్ని బయటపెట్టిన భద్రావతి. షాక్లో వల్లి. ఇక ఏం జరుగుతుందో చూద్దాం ఫ్రెండ్స్. ఇక భద్రావతి అయితే ఎలాగైనా విశ్వగాడిని బయటికి తీసుకురావాలి అని అనుకుంటూ ఆలోచిస్తూ ఉంటుంది. ఇక విశ్వ దగ్గరికి వెళ్ళి అడుగుదాం, ఏమైనా క్లూ దొరుకుతుందో అని. ఇక భద్రావతి అయితే సేనాపతితో కలిసి ఇక విశ్వ దగ్గరికి వెళ్తారు. అక్కడ విశ్వాను కలిసి ఇక విశ్వ, నువ్వు ఎందుకు ఇలా చేశావురా అంటూ అనగానే ఇక విశ్వ అయితే వల్లి యొక్క నిజస్వరూపాన్ని భద్రావతికి చెబుతాడు. నేను ఒక్కదానినే ఇలా చేయలేదత్తా, నా వెనుక వల్లి అక్క కూడా ఉంది అంటూ ఇక విశ్వ అయితే వల్లి గురించి చెబుతాడు. ఇక దాంతో భద్రావతి అయితే ఒక్కసారిగా షాక్ అవుతుంది. ఏంట్రా విశ్వ, నీ వెనుక వల్లి ఉందా, నీ వెనుక ఆ వల్లి ఉందా అంటూ ఇక భద్రావతి అయితే ఇక జరిగిన విషయాన్నంతా తెలుసుకుంటుంది విశ్వ ద్వారా. ఇక భద్రావతి అయితే ఎలాగైనా ఆ వల్లిని అడ్డం పెట్టుకొని మా విశ్వగాన్ని బయటికి తీసుకురావాలి అనుకుంటూ ఇక వల్లిని బ్లాక్మెయిల్ చేసి అయినా సరే ఇక మా విశ్వాన్ని బయటికి తీసుకురావాలి అని తనలో తానే ఆలోచిస్తూ ఉంటుంది ఇక భద్రావతి అయితే. ఇంకా ఇటు వెళ్ళినట్లయితే ప్రేమ, నర్మద ఇద్దరూ కలిసి ఈ శ్రీరామనవమిలోపు మన వల్లి యొక్క బండారాన్ని ఎలాగైనా బయట పెట్టాలి అంటూ ఇక ప్లాన్ల మీద ప్లాన్లు వేసుకుంటూ ఇక వల్లికి చుక్కలు చూపించుకుంటూ ఇక మురిసిపోతూ ఉంటారు ప్రేమ, నర్మద ఇద్దరూ అయితే. వల్లి మాత్రం వీళ్ళు చేసే పనులు చూసి తను చాలా బాధపడుతూ ఉంటుంది. వీళ్ళేంటి నన్ను ఇలా బ్లాక్మెయిల్ చేస్తున్నారు, ఇలా ఆడుకుంటున్నారు, నేను మా అమ్మతో మాట్లాడిన రికార్డు ద్వారా నన్ను వీళ్ళు చుక్కలు చూపిస్తూ ఉన్నారు అంటూ ఇక వల్లి అయితే చాలా బాధపడుతూ ఉంటుంది. ఇక ప్రేమ, నర్మద అయితే ఇద్దరు ధీరజ్, సాగర్లు వాళ్ళతో మాట్లాడకపోవడంతో చాలా బాధపడుతూ ఉంటారు. ఇక ఏదో ఒక ప్లాన్ చేసి వాళ్ళని కూడా మనం మార్చేయాలి అక్క అంటూ ఇక ప్రేమ అయితే అంటూ ఉంటుంది. ఇక దాంతో ప్రేమ అయితే ఇక నేను స్నానం చేసి వస్తానక్క అంటూ వేడి నీళ్ళు తన బాత్రూంలో పెట్టుకొని సున్నిపిండి కోసం తను కిచెన్లోకి వెళ్తుంది. ఇక దాంతో ధీరజ్ వెంటనే స్నానం చేయడానికని ఆ బాత్రూంలోకి వెళ్ళి తను పెట్టుకున్న వేడి నీళ్ళు స్నానం చేస్తాడు. ఇంకా ధీరజ్ అయితే ప్రేమ పెట్టుకున్న వేడి నీళ్ళతో స్నానం చేస్తాడు. ఇక ప్రేమ ఒక్కసారిగా బాత్రూమ్ డోర్ తీసి లోపలికి వెళ్ళగానే ధీరజ్ స్నానం చేసి టవల్ చుట్టుకొని బయటికి రాబోతాడు. ఈ ప్రేమ తీసిన డోర్ ధీరజ్కు తాకడంతో ఇద్దరు ఒకేసారిగా కింద పడిపోతారు. ఇక దాంతో ఒకరి కళ్ళలోకి ఒకరు చూసుకుంటూ ఇక ప్రేమ పులకరించిపోతుంది ధీరజ్ కళ్ళలో. దాన్ని చూసి ఇక ప్రేమ అయితే చాలా సంతోషిస్తూ ఉంటుంది. ఏంట్రా, నువ్వు బయటికి చెప్పవు కానీ లోపల చాలా ప్రేమ ఉంది నా మీద అంటూ ఇక ధీరజ్ని అడుగుతూ ఉంటుంది ప్రేమ. దాంతో ధీరజ్ అయితే కోపంతో, ప్రేమ లేదు తొక్క లేదు, నువ్వు కింద పడిపోతావేమో అని అలా చేశాను అని అంటాడు. ఇక దాంతో ప్రేమ అయితే, నేను పెట్టుకున్న వేడి నీళ్ళు ఎందుకు అలా స్నానం చేశావు అంటూ అడుగుతూ ఉంటుంది. ఇక దాంతో ధీరజ్ అయితే, ఇవి నువ్వు పెట్టుకున్న వేడి నీళ్ళ, అందుకే అంత గరం ఉన్నాయి అంటూ ఇక వ్యతిరేకంగా సమాధానం చెప్తూ ఉంటాడు ప్రేమకు అయితే. ఇక ప్రేమ అయితే, వీడు బయటికి కనపడడు కానీ వీనికి లోపల నా మీద చాలా ప్రేమ ఉంది అంటూ ఇక తనలో తానే అనుకుంటూ ఇక ధీరజ్ని అలా చూసి ఇక సిగ్గుపడుతూ కళ్ళు మూసుకుంటూ ఇక ప్రేమ అయితే ఇక నవ్వుతూ ఉంటుంది. ఇంకా అటు వెళ్ళినట్లయితే భద్రావతి ఎలాగైనా వల్లి యొక్క నిజస్వరూపాన్ని వల్లిని అడిగి తెలుసుకుంటాను అని అనుకుంటూ ఇక భద్రావతి అయితే వల్లి దగ్గరికి వెళ్తుంది. ఇక భద్రావతి వల్లి దగ్గరికి వెళ్ళి, వల్లి ఏంటి నువ్వు చేసిన పని, నువ్వు ఇంత ద్రోహం చేస్తావా మా విశ్వగాడికి, ఏమి తెలియనోనికి అన్నీ నేర్పించి వారిని ఇలా జైలు పాలు చేస్తావా అంటూ ఇక భద్రావతి అయితే వల్లిని నిలదీసి అడుగుతూ ఇక వల్లికి వార్నింగ్ ఇస్తుంది. ఇక దాంతో వల్లి అయితే, ఏంటి అత్తయ్య నువ్వు అనేది, నేనేం చేశాను అంటూ ఇక ఏమీ తెలియనట్టు యాక్టింగ్ చేస్తుంది. ఇక దాంతో భద్రావతి అయితే, నీ గురించి నాకు అంతా తెలిసిపోయింది, విశ్వగాడు నీ గురించి అంతా చెప్పాడులే, ఇక నువ్వేం యాక్షన్ చేయవలసిన అవసరం ఏమీ లేదు అంటూ ఇక
భద్రావతి అయితే వల్లితో అంటుంది, ఇక ఆ విశ్వగాడిని బయటికి తీసుకొచ్చే విషయంలో నువ్వు నాకు హెల్ప్ చేస్తేనే సరే, లేకుంటే నీ బండారాన్ని అంతా మీ మామయ్య గారి ముందట బయట పెడతాను అంటూ ఇక భద్రావతి అయితే వల్లికి వార్నింగ్ ఇస్తుంది. ఇక వల్లి అయితే ఒక్కసారిగా షాక్ అవుతుంది. ఏంట్రా దేవుడా, అటు చూస్తే ప్రేమ నర్మదలు అలానే తయారయ్యారు, ఇటు ఇక నాకు వాళ్ళు సరిపోనట్టు ఇక ఈ భద్రావతి కూడా అసలు నిజం తెలుసుకుంది. ఇక ఇప్పుడు నేను ఏం చేయాలి అంటూ ఇక వల్లి అయితే చాలా టెన్షన్ పడుతూ ఉంటుంది. ఇటు భద్రావతికి సహాయం చేస్తే ఇక మా మామయ్య వాళ్ళు నువ్వు మన ఇంటి ఆడపిల్లకు అన్యాయం చేసిన వాళ్ళకి సహాయం చేస్తావని వాళ్ళతో చావు, ఇటు మా మామయ్య గారికి హెల్ప్ చేస్తే నువ్వు విశ్వగాడికి హెల్ప్ చేసి వాడిని జైలు పాలు చేసి ఇప్పుడు వాళ్ళకి హెల్ప్ చేస్తున్నావా అంటూ ఇక భద్రావతితో చావు. ముందు నొయ్యి వెనక గొయ్యిలా తయారయ్యింది దేవుడా, ఇప్పుడు నేనేం చేయాలి అంటూ ఇక వల్లి అయితే తనలో తానే ఆలోచించుకుంటూ ఉంటుంది. ఇక దాంతో భద్రావతి అయితే చెప్పు వల్లి, నువ్వు నాకు సహాయం చేస్తావా లేదా మీ మామయ్య గారి ముందట ఈ నిజాన్ని బయట పెట్టనా అని అంటూ ఉంటుంది. ఇక దాంతో వల్లి అయితే ఏమైతే అదే అయింది, ఇక నేను మాత్రం వీళ్ళిద్దరి మధ్యలో నలిగిపోవడం ఇష్టం లేదు, నీ ఇష్టం ఉన్నట్టు చేసుకో భద్రావతి అంటూ ఇక అక్కడి నుంచి వెళ్ళిపోతూ ఉంటుంది వల్లి. దాంతో భద్రావతికి చాలా కోపం వస్తుంది. ఇక ఈ వల్లి గురించి ఎలాగైనా ఆ రామరాజుకు చెప్పాలి అంటూ ఇక భద్రావతి అయితే రామరాజు దగ్గరికి వెళ్ళి ఇక వల్లి యొక్క నిజస్వరూపాన్ని చెబుతుంది. ఇక దాంతో రామరాజు ఒక్కసారిగా షాక్ అవుతాడు. ఏంటి వల్లి ఏంటి అలా చేయడం ఏంటి, మా అమూల్యకు ఇంత అన్యాయం చేయడం ఏంటి, అస్సలు నమ్మలేకపోతున్నాను అంటూ ఇక రామరాజు అయితే అదే షాక్లో ఉంటాడు. ఇక వల్లి యొక్క నిజస్వరూపాన్ని తెలుసుకున్న రామరాజు వల్లిని ఏం చేయనున్నాడో నెక్స్ట్ వీడియోలో తెలుసుకుందాం ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. మీకు గనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.